ఇథనాల్ ఫ్యాక్టరీల కాలుష్యం భూతం నుంచి ప్రజల్ని కాపాడాలని, అదేవిధంగా ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాలని వామపక్ష అనుబంధ సంస్థల నేతలు కోరారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు జేసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేటీకరణ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న రాచర్లపాడు కిసాన్ సెజ్ వద్ద ఇథనాల్ భూతం పోరాటంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజలు పాల్గొని ధైర్యంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ఏదైతే రైతుల దగ్గర తీసుకొని ఆ రోజు ఇప్కో పరిశ్రమను పెట్టాలని చిన్న చిన్న రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూమిని రాచర్లపాడు దగ్గర ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది ఆ రోజు అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భూములు తీసుకోవటం జరిగింది. అయితే 25 సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజుకి కూడా పరిశ్రమలు పెట్టలేదు. అనేక సందర్భాల్లో వామపక్ష పార్టీలు, ఇతరులు అందరూ కూడా ఈడకు పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే ప్రజలకు హాని కలిగించేటువంటి ఇథనాల్ పరిశ్రమ, పెట్రోల్లో కలిపేటువంటి ఆయిల్ను తయారు చేసేదానికి బియ్యము, మొక్కజొన్న, బార్లీ, గోధుమలు వీటి నుంచి తీసి దాన్ని వాడేదానికి చూస్తున్నారు. దానివల్ల విషవాయువులు బయటకు వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ క్యాన్సర్ కానీ, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు ఇలాంటి అనారోగ్య పరిస్థితులకి దారితీస్తుంది. రెండోది వచ్చేసి కలిగిరి చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ని డిఆర్ ఛానల్ అంటే దగదత్తి రాచర్లపాడు ఉండేటువంటి ఛానల్లో ఉండేటువంటి నీటిని 2.5 టీఎంసీ దానికి అవసరం. అంటే కింద అల్లూరు కానీ ఆ ప్రాంతాలకి వ్యవసాయం, భవిష్యత్తులో వ్యవసాయం కూడా లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రభుత్వం అసలు కిసాన్ సెజ్లోనే ఇలాంటి పరిశ్రమలు పెట్టేదానికి వ్యతిరేకం. జియో ప్రకారం చూసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు దాంట్లో మనం చెప్పినటువంటి మనోళ్ళు సంతకాలు కూడా చేశారు. ఇలాంటి పరిశ్రమల్లో పెట్టకూడదు. అయినా కానీ ఈరోజు దానికి భిన్నంగా పెడుతున్నారు. దానికి భిన్నంగా ఈరోజు మళ్ళీ 2-3 కిసాన్ సెజ్ కోసం, స్థల సేకరణ కోసం 11 గంటలకని ముందుగా ప్రజా సేకరణ ఒకటని, మళ్ళీ 12 గంటలకి పరిశ్రమల కోసం 2 పరిశ్రమలు పెడుతున్న, ఒక పరిశ్రమ 12 గంటలకు, ఒక పరిశ్రమ 1 గంటకి ఒకేసారి 3 ప్రజా సేకరణ తీసుకోవటం ఇది చట్ట విరుద్ధం. రెండోది వచ్చేసి ఎవరైనా పోయి తన అభిప్రాయాలు చెప్పుకునేదానికి అవకాశం ఉంది. పోలీసులు ఈరోజు నోటీసులు ఇస్తున్నది సరైనటువంటిది కాదు. ప్రతి ఒక్కరికి ఆ రోజు జాతీయ స్థాయిలో భారతదేశం కూడా సంతకం చేసింది. ఇలాంటి ప్రజాభిసేకరణలు ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చని. పోలీసులు ఇలాంటి చర్యలు వెనక్కి తీసుకోవాలి. ఇది సరైనటువంటిది కాదు. అందరూ దేశంలో ఉండేటువంటి ఆ రోజు ఒప్పందం ప్రకారం అందరూ పోయి చెప్పొచ్చు. దీన్ని దుర్మార్గంగా పోలీసు వ్యవహరిస్తుంది, సరైనటువంటిది కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా దాంట్లో పెట్టే పరిశ్రమలు వెనక్కి తీసుకోవాలనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. 3 ఇథనాల్ ఫ్యాక్టరీలుకి ఏర్పాటు చేసే కోసం రేపు పబ్లిక్ హీరింగ్ ఉంది. అది రైతులు ఆ 10 కిలోమీటర్ల రేడియస్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ఫ్యాక్టరీలు అయితే కానీ పెడితే దాంట్లో వచ్చే విష వాయువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యానికి గురి కావడం, రైతులకి భూగర్భ జలాలు కానివ్వండి, వాటర్ స్కేర్సిటీ రావడం, వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఇవన్నీ వస్తాయి. కాబట్టి దీన్ని వామపక్ష పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలుగా మేము ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు ఏంటంటే ప్రధానంగా ఎరువులు లేకుండా ఉండే పరిస్థితి. అయితే ఒకప్పుడు ఎరువుల ఫ్యాక్టరీగా పెడతానంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అప్పుడు తక్కువ రేటుగా ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు 20 సంవత్సరాలు వాడు ఎరువుల ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇఫ్కో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టకుండా వ్యవసాయ ఆధారిత కర్మాగారాలకి ఆ సెజ్లో ఇవ్వాలి తప్ప ప్రజలు ప్రాణాలు తీసే ఇటువంటి కలుషితం, విషవాయువులు విద్దజమ్మే ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది అసలు చట్ట వ్యతిరేకం. ఆ యొక్క ఏ లక్ష్యం కోసం అయితే సెజ్ భూములు సేకరించారో ఆ లక్ష్యం కూడా నెరవేరదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నిన్నటి నుంచి పోలీసులు అందరి పేర్లు కనుక్కోవడం, నోటీసులు ఇవ్వడం, మీరు ఆడ పోవడానికి లేదు అని అంటున్నారు. మేము ప్రజలు ప్రతి ఒక్కరికి
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాన్ని వ్యతిరేకించే హక్కు ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది తప్పు అయితే తప్పు అనే హక్కు ఎవరికైనా ఉంది. మేము వాడికి పోవడానికి లేదు, మీరు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తాం, పోతే అరెస్ట్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద రైతులు, అక్కడ ఉండే రైతుల్ని మభ్యపెట్టి అది దానివల్ల వస్తే మీకు అంతా బాగుపడతారు, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పి అది వాస్తవాన్ని కప్పుపుచ్చి దానివల్ల వచ్చే నష్టం ఏందో చెప్పకుండా ఏదో లాభం ఉందని చెప్పి పేపర్ రూపంలో ఆఖరాకి ప్రభుత్వ యంత్రాంగం అంతా అడగబోయి ఉంది. అది ఏమైనా దీన్ని బట్టి చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకి. అదేవిధంగా ఇవాళ భూములన్నీ లాక్కొని ఫ్యాక్టరీలు కడితే రేపొద్దున ఆదిత్య 369 సినిమాలో ప్రతి ఒక్కరూ బియ్యం దొరకవు, ట్యాబ్లెట్ రూపంలో మనం తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేకి, రైతులకి అన్యాయం చేసే ఈ ఫ్యాక్టరీని వెంటనే ఆపేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.